మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. దళపతి ఎన్కౌంటర్ అంటండి. ఎదురుగాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సంబల కేశవరావు గారు మృతి చెందారండి. అబూజ్మాడ్ అడవుల్లో ఘటన జరిగిందండి. మరో 26 మంది మృత్యువాత చెందారు. అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచి కూబింగ్ చేస్తున్నారంటండి. ప్రధాని మోడీ గారు మన బలగాలను చూసి గర్విస్తున్నారంటండి. కేశవరావు సహా 27 మంది దళ సభ్యులను మృతిపై ప్రధాని మోడీ గారు బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలను చూసి గర్విస్తున్నా అని, మావోయిస్టులు ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారండి. ఇంకా అమిత్ షా గారు కూడా నక్సల్ నిర్మూలనలో ఇది ఒక మైలురాయి అని ఉద్ఘాటించారండి. అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లోకి ఒరిగి అంటండి మావోయిస్ట్ అగ్రనేత కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం అంట. RECలో చదువుతూ పీపుల్స్ వార్ లోకి వెళ్లారంటండి ఆయన. ఇంకా 5 విదేశాలకు చెక్కేశారంటండి. మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులు పరారు. డొల్ల కంపెనీలతో సొమ్ము తరలింపులో వీరులు కీలకం అంటండి. ముడుపుల లెక్కలు వసూలులోనూ పాత్ర అంటండి. సబ్లీజులు సొంత బ్రాండ్తో అమ్మకాలు. మరో 5 లుకౌట్ నోటీసులు జారీ చేశారంట పోలీసులు. మద్యం డిస్టలరీ నుంచి ముడుపుల వసూలు నెట్వర్క్ లో కీలకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రదారులు మరికొందరు ఉన్నారు. వైకాపా హయాంలో పాతుకుపోయిన వ్యవస్థీకృత మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అంటండి. సబ్లీజులు సొంత బ్రాండ్తో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు, లెక్కలను చూసేది ఒకరు, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు, తరలించేది ఇంకొకరు. ఇందులో 6 పాత్ర కీలకమైన విచారణ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడం వల్లనే వీరు 5 మోటాముళ్ళు సర్దుకుని విదేశాలకు పారిపోయారంటండి. 4 UAE వెళ్లారంట. మరొకరు థాయిలాండ్ లో ఉన్నట్టు గుర్తించారు. వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇంకా ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభమైందండి. జూన్ 11తో ముగియనున్న ఈ ప్రక్రియ. హైకోర్టు ఆదేశాలతో దృష్టిలోపం ఉన్న టీచర్లు బదలాయింపు నుంచి మినహాయింపు ఇచ్చారండి వాళ్ళకి. విశాఖ మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన అంటే దసరాకు టిడ్కో ఇళ్ల అందజేత మంత్రి నారాయణ గారు వెల్లడించారు. 2000 కోట్లు అక్రమంగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారంటే కుట్రదారులు సోనియా రాహుల్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు. ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికి ఉండదని, వక్ఫ్ ఇస్లాంలో భాగం కాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనండి. కాలువలపై చాకిరీ వద్దు అని, నాణ్యత నియంత్రణకే మొగ్గు అని ఇంజనీర్లు మొగ్గు చూపిస్తున్నారంటండి. ఆపరేషన్ నిర్వహణ, డ్రైనేజ్ విభాగాల్లో ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయంటండి. నిధి భవన్ లో అగ్ని ప్రమాదం జరిగిందండి. దట్టంగా వెలువడిన పొగ, అప్రమత్తమైన ఉద్యోగులు, దస్త్రాలు భద్రంగా ఉన్నాయన్న అధికారులు అంటండి. ఇక పాఠశాల సిలబస్ లో యోగా చేరుస్తాం. కనివిని ఎరుగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలాగా ఏర్పాట్లు. జూన్ 21 నుంచి విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీ కార్యక్రమం అంటండి. జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం అంటండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇంకా కుంకీలు వచ్చేస్తున్నాయి అంటండి. ఏనుగులో అప్పగించిన కర్ణాటక. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి నిన్న కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొస్తున్నారండి. ఇక చెర నుంచి విముక్తి అంటే సజ్జల ఎస్టేట్ లో 63.72 ఎకరాల స్వాధీనం. ఇందులో 52 ఎకరాల అటవీ భూములు. 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం అంటండి. గంగమాంబకు సారి సమర్పించిన సీఎం దంపతులు అంటండి. ఇక అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం అంటండి. 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షీణపన రక్షణ వ్యవస్థ అంటండి. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అంటండి. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షణిపి అడుగుపెట్టకుండా, ఏ అణువాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షీణ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారండి. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్ష లోను ఆయుధాలు మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారండి. ఇది తన పదవి కాలంలో ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారండి. భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ అంటండి నోటి ద్వారా తీసుకునే వీలుందంట. క్లినికల్ పరీక్షలు విజయవంతం అండి. 20 కోట్ల డోసులు ఉత్పత్తికి సన్నాహాలు తీసుకుంటున్నారంటే వీళ్ళు. ఇక ఆమె ఆవేదన అంతర్జాతీయ కీర్తి అంటండి. బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత బాను ముస్తాక్ అంటండి.
రామగిరి హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి ప్రధాన పైలట్ అనిల్ కుమార్ కు పోలీసులు వాట్సాప్ ద్వారా 4వసారి తాకీదులు పంపించారు. ఏప్రిల్ 8న వైకాపా అధినేత జగన్ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈ ఘటన పోలీసుల వైఫల్యమే కారణమని వైకాపా శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పించారు. విచారణలో భాగంగా కో పైలట్ ను పోలీసులు నోటీసులు జారీ చేశారు. కో పైలట్ శ్రేయస్ జైన్ గత నెల 16న విచారణ హాజరు కాగా ప్రధాన పైలట్ అనిల్ కుమార్ మాత్రం గైహాజరయ్యారు. దీంతో గత నెల 25న ఈ నెల 6న ఆయనకు మళ్లీ తాకీదులు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో హాజరు కాలేదు. తనకు మరికొంత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో జూన్ 10న విచారణకు రావాలని రామగిరి సీఐ శ్రీధర్ 4వసారి నోటీసులు పంపించారంటండి. స్లీపర్ సెల్స్ పై విచారణ చేయండి అని డీజీపీకి హైకోర్టు ఆదేశించిందండి. భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని అడ్డుకోండని హైకోర్టులో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వాద్యం వేశారండి. మాజీ ఎంపీ నందిగం సురేష్కు పోలీస్ కస్టడీకి పీటీ వారెంట్ జారీ చేశారండి. సిబిఐ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని ఓబురాపురం గనుల కేసులో దోషుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్పష్టీకరించింది. సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేసేందుకు నిరాకరించారండి. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నిందితులకు కూడా చిక్కెదురైందండి. గ్రూప్ 1 కేసులో A2కు బెయిల్ తిరస్కరించారండి. మధుసూదన్ రావుకు కోర్టు బెయిల్ నిరాకరించిందండి. ఇంకా బెయిల్ కోసం హైకోర్టులో పిఎస్ఆర్ పిటిషన్ అండి నేడు విచారణకు వస్తారంట. ఇంకా బసవాపురం నిర్మాణ పనులు అక్రమాలంటండి. పిఎల్ఆర్ పై విజిలెన్స్ విస్తరించిన నైరుతి రుతుపవనాలండి 3-4 రోజుల్లో కేరళకు వస్తాయంటండి నైరుతి రుతుపవనాలు. విశాఖకు మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన అంటండి. దసరాకు టిట్కో ఇళ్లు అందజేత. ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే అంటండి. 4.5 దశాబ్దాలు విప్లవోద్యమంలో తొలిసారంటండి ఇది. తుంగభద్రపై మాట్లాడుకుందామని చంద్రబాబుతో చర్చలకు డీకే ప్రతిపాదించారండి. ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభమైనటువంటి జూన్ 11తో ముగిన ప్రక్రియ. అచ్యుతాపురం నుంచి అమెరికన్లకు ఎరంటండి ఈ-కామర్స్ నకిలీ యాప్లతో మోసాలు. ముంబై మహిళ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారంటండి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయిందంటండి. కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా పౌరులు లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారంటండి. వివరాలకు వెళ్తే ముంబైకి చెందిన ఓ మహిళ అచ్యుతాపురం పరిసరాల అపార్ట్మెంట్కి అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా 2 కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారంటండి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులు ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో తర్ఫీదిస్తున్నారు. అనంతరం అమెరికా ఈ-కామర్స్ పేరుతో అక్కడ పౌరులకు ఫోన్ కాల్ చేస్తున్నారంటండి. మీ పేరట పార్సిల్ వచ్చింది, దాన్ని అందజేయాలంటే కొంత నగదు చెల్లించాలని అడుగుతున్నారంట. ఇక ప్రతి శనివారం నో బ్యాక్ డే అంటండి. ఎన్కౌంటర్పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని శాంతి చర్చల సమన్వయ కమిటీ డిమాండ్ చేసిందండి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, నారాయణపూర్ ఘటనపై నిష్పక్ష విచారణ జరిపించాలని శాంతి చర్చల సమన్వయ కమిటీ బుధవారం ఓ ప్రకటన డిమాండ్ చేసిందండి. సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలని పోటు రంగారావు గారు తెలిపారంటండి. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి. ఇక కుప్పం గంగమామకు సారి సమర్పించిన సీఎం దంపతులంటే పెద్ద కుమారులాగా అండగా ఉంటా అని వెన్న బాలకోటి రెడ్డి కుటుంబానికి లోకేష్ గారు భరోసా ఇచ్చారండి. ఇక అంతరిక్షంలో యుద్ధాలంటే ఉపగ్రహాలదే కీలక భూమిక. ప్రపంచ రక్షణ పటం మార్చేందుకు గోల్డెన్ డోమ్. శత్రు దేశాల క్షీణపు దూసుకు వస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చేనుంది. యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లంది. ఇందులో ఉపగ్రహాల కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న కాలంలో ఈ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్నే మలుపు తిప్పనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారండి. ఇంకా విదేశాలకు బయలుదేరిన అఖిలపక్ష బృందాలంటండి పాకిస్తాన్ చేసిన అకృత్యాన్ని ఎండగట్టడం కోసం విపక్షాలు బృందాలు విదేశాలకు బయలుదేరాయండి. ఇంకా వడగండ్లతో ఇండిగో విమానానికి రంధ్రం అంటండి. ప్రయాణికుల హాహాకారాలు. సురక్షితంగా శ్రీనగర్లో ల్యాండింగ్ జరిగిందండి. 2,000 కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనం తీసుకున్నారంటే కుట్రదారులు సోనియా, రాహుల్ తదితరులు. మరో పాక్ దౌత్యాధికారిపై బహిష్కరణ ఏంటంటే ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసిన మరో దౌత్యాధికారికి గూఢచార నెపంతో దేశ బహిష్కరణకు గురయ్యారండి. పాక్లో స్కూల్ బస్పై ఆత్మాహుతి దాడి అంటండి. 6 మృతి, 38 మంది గాయాలు. ఉక్రెయిన్ విముక్త ప్రాంతంలో పుతిన్ పర్యటన అంటండి. సెలవుల్లో పనిచేయడం లాయర్లకు ఇష్టపడరని కేసులు పేరుకుపోవడంపై నింద మాత్రం మా మీద అని సీజే గారు చెప్పారండి. ఇక 2024లో 18,200 హెక్టార్ల సహజ సిద్ధ అడవులు కోల్పోయిన భారత్ అంటండి. వినియోగదారుల వాగ్యంతో ప్రజాస్వామ్య వికాసమని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి. ఇక అశోక్ వర్సిటీ ప్రొఫెసర్కు మధ్యంత బెయిల్ అంటండి.
ఆపరేషన్ సింధూర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హర్యానాలోని అశోక్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మద్కు బుధవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసిందండి. యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పిటిషన్ను తిరస్కరించారండి. గాజాలో మరో 82 మంది మృతి చెందారండి. అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లోకి ఒరిగంటండి మావోయిస్ట్ అగ్రనేత కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం అంటండి. కర్రెగట్టలో జరుగుతుంది ముమ్మాటికి హత్యకాండే అని ప్రొఫెసర్ హరిగోపాల్ ఆరోపించారండి. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు కష్టమే అని నంబాల కేశవరావు మృతి కోలుకోలేని దెబ్బంటండి. ఈనాడు ఈటీవీతో ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొరగారు తెలిపారండి. ఆటనగర్ని గాలికి వదిలేశారంటండి. దుర్గంధంలోనే 80,000 మంది కార్మికులు, రహదారుల పక్కనే 500 టన్నుల చెత్త అంటండి. విజయవాడ ఆటనగర్ ఇప్పుడు ఒక పెద్ద డంప్యార్డ్ అవుతుందని రాశారండి ఇక్కడ. ఇక షర్మిల ఉక్కు దీక్ష భగ్నం అంటండి. ఉక్కు కారాగారంలో తొలగించిన 2,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు వై షర్మిల గారు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఒకరోజులను భగ్నం చేశారండి. ఇక నిధి భవన్లో అగ్ని ప్రమాదం అంటండి. దట్టంగా వెలువడిన పొగ, అప్రమత్తమై బయటకు వచ్చిన ఉద్యోగులు, దసరాలు భద్రంగా ఉన్నాయన్న అధికారులు. ఇక సచివాలయ సిబ్బందిలో ఎవరిని తొలగించబోమని మంత్రి డొల్లా గారు చెప్పారండి. కాలువలపై చాకరీ వద్దని నాణ్యత నియంత్రణకి మొగ్గంటండి. ప్రాజెక్టు నిర్మాణంలో లేకపోయినా నాణ్యత చూసేందుకు వెళ్తామంటున్న ఇంజనీర్లు. మెజారిటీ లేకపోయినా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని తిరువురు కౌన్సిలర్ సమావేశంలో మాజీ సీఎం జగన్ గారు తెలిపారంటండి. చైనా పాక్ ఆర్థిక నడవ కాబూల్ వరకు విస్తరణ అంటండి. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్ చాటింగ్ ఈమెయిల్స్పై నిఘా. పాక్లో నన్ను పెళ్లి చేసుకోవాలని హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చాటింగ్ లీక్ అయిందంటండి. రాజీవ్కి మోదీ నివాళులు అర్పించారండి. తండ్రి కలలు నెరవేరుస్తానన్న రాహుల్ గారు. ఇక సమైక్య వ్యవస్థపై కేంద్రం దాడింటండి. కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సంఘీభావంగా మోడీ చేతిరాత పటమంటండి. ఇక యురేనియం శుద్ధీకరణ ఆపేది లేదన్న ఇరాన్. ఇక విశ్రాంతి న్యాయమూర్తులకు వైద్య సదుపాయాల కేసు అంటండి. 6 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇక పూజా ఖడ్గేర్ హంతకురాల ఉగ్రవాద అని ఢిల్లీ పోలీసులకు సుప్రీం ప్రశ్న. ముందస్తు బెయిల్ మంజూరు చేశారంటండి. ట్రంప్ వినియోగానికి ఖతార్ విమానాన్ని స్వీకరిస్తామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించిందండి. మహారాష్ట్రలో 2 కోవిడ్ మరణాలంటండి. బియ్యం అధిక ధరలపై జపాన్ మంత్రి రాజీనామా చేశారండి. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు సలహాదారుడు ఆండ్రీ కాల్చివేత అంటండి. భక్తభావం జనప్రవాహం అంటండి. సరస్వతి పుష్కరాలకు తరలి వచ్చిన భక్తులు. అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య అంటండి. జూన్ 5న రామదర్బార్ పవిత్రోత్సవం అంటండి. సంపూర్ణం కానున్న అయోధ్య నిర్మాణం. చౌకధర దుకాణాల నుంచి రేషన్ పంపిణీలకి పక్కా ఏర్పాట్లు అంటే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు తెలిపారు. ఇక మిగులు జలాలపై హక్కుతోనే పోలవరం బనకచర్ల అనుసంధానం. నేడు సీఎం ఢిల్లీ పర్యటనలోపే ప్రీ ఫీజిబిలిటీ నివేదిక సమర్పిస్తారంటండి. సమగ్ర నివేదిక సిద్ధం చేసిన జనవరిలో శాఖ. జూన్ 27, 28, 29 తేదీల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హ్యాక్థాన్ అంటండి. ఇక నల్లబెర్లీ సాగు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటండి. పశువుల మేతకు భూ కబ్జా. కెంపెగౌడ విమానాశ్రయ నిర్వహణ అభినందనీయమని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక ఫీజు బకాయిల విడుదలకు ఇంజనీర్ యాజమాన్యాలు వినతి. ఖాళీల బ్లాక్ నిబంధన తొలగించాలని ఏపీటీఎఫ్ అమరావతి తెలిపిందండి. ఇక ఈఏపీ సెట్కు 93.80% మంది హాజరయ్యారటండి. గాలి కోతలు అంటండి. వార్షిక నిర్వహణకు 250 కోట్ల ఖర్చు అయిన ఆన్లైన్ డేటా అసమగ్రమే. సరిపడా విద్యుత్ ఉన్న వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారంటండి. ఉపాధ్యాయుల బదిలీ ప్రారంభమైందంటండి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు లేవన్న వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్న లోకేష్ గారు. ఇంకా సాక్షిలో చూద్దాం ఒకసారి. ప్లే ఆఫ్స్కు ముంబై అంటండి. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 59 పరుగులతో ఘన విజయం సాధించింది. మళ్ళీ బంగారం రై అంటండి. 10 గ్రాములు 98,000 పైగా చెరిగిందంటండి. నేషనల్ హెరాల్డ్ వ్యవహారం కేసులో కాంగ్రెస్ నేత సోనియా, రాహుల్ భారీగా లబ్ధి పొందారని ఈడీ స్పష్టం చేసిందండి. ఇంకా 75 ఏళ్లకు సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అన్నారండి. పాకిస్తాన్లో నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని వాళ్ళని కలిశానని యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారండి. 220 మంది పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానానికి పెనుముప్పు తప్పిందంటండి.
పండుగల్లో వెలుగులేవని పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు ప్రజలు ఘనంగా జరుపుకునే శ్యామలాంబ దేవి ఉత్సవాల్లో ఈసారి విద్యుత్ సరఫరా లేక వెలబోయారంటండి. నంబాల ఎన్కౌంటర్ అంటండి. ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలు సహా 27 మంది మృతి. అబూజ్మడ్ అడవుల్లో నెత్తుటిదారులు అంటండి. కాల్పుల్లో DRG జవాన్ ఒకరు మృతి, మరికొందరు మంది గాయాలు. పక్కా సమాచారంతో భద్రతా దళాల ఆపరేషన్ అంటండి. ఇక రేపు రేషన్ కూడా ఆపేస్తారా? ఇదే కూటమి సర్కారు ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారు మండిపాటు అంటండి. పేదల నోటికాడి కూడు తీయాలన్నదే మీ లక్ష్యమని, ఇంటింటికి మద్యం సరఫరానే మీ విధానమని, ఇంటికి రేషన్ రద్దుతో మళ్లీ క్యూలో కోట్లాది మంది అంటండి. తద్వారా వారి ఆత్మగౌరవానికి భంగం, దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయకుట్రలతో మంగళం అంటండి. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుంటే ఓరవలేకపోతున్నారు. దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలతో ఎన్నాళ్ళు మభ్య పెడతారని, ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాల్సిందే అని ఆయన తెలిపారండి. ఇక రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆన్లైన్ బదిలీకి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ అంటే, కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారంటండి. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారంట. ధైర్యంగా నిలబడారంటూ తిరువురు కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారంటండి. నేడు JEE అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ అంటండి. ఇస్లాంలో తప్పనిసరిగా భాగం కాదని, వక్ఫ్ అంటే సేవా కార్యక్రమం అని, ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారండి. అందాల భామల అగ్ని పరీక్ష అంటండి. కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్ల అవకాశం, ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే మిస్ వరల్డ్ టాప్ 24లో భారత్ అంటండి. హెడ్ టు హెడ్ పోటీలో 84 మంది అవుట్. రేపు ఖరారు కానున్న టాప్ 10 జాబితా. అంతరిక్షంలో ఆయుధాలు అంటండి. అమెరికా స్టార్ట్ చేసిన గోల్డెన్ డోమ్ గురించి రాశారండి. ఇక సజ్జల గారికి కబ్జాకు చెక్ పెట్టారంటండి. అక్రమాల నుంచి 63 ఎకరాలు విముక్తి చేశారు. అటవీ భూమి 52 ఎకరాలు అంటండి. మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములు అంటే వాటి విలువ 200 కోట్లు అంటండి. అరటి, బొప్పాయి, జామ సాగు, అక్కడే గెస్ట్ హౌస్ల నిర్మాణం. ఆంధ్రజ్యోతి కథనంతో విచారణ, స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు. సమస్యల పరిష్కారమే లక్ష్యం అంటండి. అందులో అక్షరమే అండగా, పరిష్కారమే అజెండాగా నిర్వహణ. ABN ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్యం మరో 1 కోటితో అభివృద్ధి పనులు చేస్తామన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి హామీ ఇచ్చారంటండి. నెల్లూరు రూరల్ మండలంలో సౌత్ మోత్పూర్ గ్రామంలో ఘనంగా విజయోత్సవ సభ జరిగింది. కిక్కురు మనలేరంటండి. మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు, ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్ల కాల్స్ దాకా ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్లు, ఫోరెన్సిక్ విశ్లేషణ అంటండి. నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించున్నారంట. తప్పించుకునే అవకాశమే లేకుండా ఉచ్చు బిగిస్తున్నారంటండి. ఇక రాష్ట్రానికి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అంటండి. మూలపేట పోర్టులో సమీపంలో 10,000 కోట్ల ఏర్పాటు. దేశంలో అతిపెద్ద ప్రాజెక్టు. నెదర్లాండ్స్ సమ్మిట్లో MOU అంటండి. ఇక రైస్ కార్డులో మ్యాపింగ్ మంటలు అంటండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దాని ఆధారంగా దరఖాస్తులు, ఆన్లైన్ ప్రక్రియ. దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఇబ్బందులు. మార్పులు చేర్పులు చేశాక ఎక్కువ దరఖాస్తులు అంటండి. కొత్త కార్డుల కోసం వచ్చినవి 59,959. సభ్యుల చేరిక కోసం 4 లక్షల మంది పైగా. ఒక్క ఉద్యోగిని తొలగించం. సచివాలయ సిబ్బందిని ఆందోళన చెందవద్దని, కార్యాలయాల సంఖ్య తగ్గించే యోచన లేదని, వాటి ద్వారా రియల్ టైంలో మరిన్ని సేవలు అంటండి. సిబ్బందిని సర్దుబాటు చేశాకే బదిలీలు అంటండి. డోలా గారు చెప్పారు ఈ మాట. జోరుగా వర్షాలంటే నేడు అరేబియా సముద్రంలో అల్పపీడనం, మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలోనూ అల్పపీడనం పడుతున్నదంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. పాఠశాలలోనూ యోగా క్లాసులు అంటండి. విశాఖ వేదిక జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో కార్యక్రమం. రికార్డు సృష్టించేలాగా 4 రోజుల పాటు యోగాంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి యోగా డే అంటండి. స్లీపర్ సెల్స్పై విచారణ జరిపించండి. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించిందండి. ఇక పట్టణాలకు అమృత గడియలు అంటండి. మురికివాడలకు రక్షిత మంచినీరు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అంటండి. అర్బన్ ప్రాంతాల్లో తీరనున్న దాహార్తే. 10,250 కోట్ల పై చీలుకు అంచనాలతో పనులు అంటండి. ఇక రవాణా వాహనాలకు తీపి కబురు అంటే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ప్రభుత్వ నిర్ణయం. గతంలో గరిష్టంగా 20,000, తాజా నిర్ణయంతో 3,000కు గరిష్టం అంటండి. కొంత ఊరటేనంటున్న లారీ యజమానుల సంఘం అండి.
ఇంకా కార్యకర్తల బాధ్యత నాది అని పార్టీ కోసం కష్టపడిన వారిని ఇంటికి పెద్ద కొడుకులు అండగా ఉంటానని ఇకపై కార్యకర్తలు నేరుగా కలవనున్న మంత్రి లోకేష్ గారు అంటండి. గొయ్యి పూడ్చుకుంటే శ్రీశైలంపై డేంజర్ బెల్స్ అంటండి. ఏటేటా విస్తరిస్తున్న భారీ గుంత ఇప్పటికే 100 అడుగుల మేర గొయ్యి అంటండి. తక్షణం మరమ్మతులు కీలక అవసరం. కీలక ప్రాజెక్టుపై నిర్లక్ష్యమా అని త్వరలో నివేదిక ఇస్తామని ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించిన పూణే నిపుణుల బృందం. ఆఫ్ఘనిస్తాన్కు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అంటండి. ఉభయ దేశాల నిర్ణయం. బీజింగ్లో త్రైపాక్షిక చర్చల్లో అంగీకారం తెలిపారండి. ఇక పాక్ నీటి భద్రతకు చైనా భరోసా అంటండి. భారీ డ్యాం నిర్మాణంలో సహాయం. సింధు జలాల ఒప్పందం రద్దు ప్రభావం ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన ఆధారాలు అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. జూలై 8 మధ్యంతర ఒప్పందం అంటండి. అమెరికాకు 26% టారిఫ్ రద్దు కోరుతున్న భారత్ అంటండి. ఏప్రిల్లో దేశీయ విమాన ప్రయాణికులు 1.43 కోట్ల మంది అంటండి. ఇక యాక్సెంచర్లో 50,000 మందికి పదోన్నతులు అంటండి. క్యాడర్ ప్రచారకర్తగా షారుఖ్ ఖాన్ అంటండి. ఇక ఇండిగో డివిడెండ్ ₹10 ఇచ్చారండి. ఇండస్ ఇండ్ నష్టం 2,329 కోట్లు అంటండి. 2026 జూన్ నాటికల్లా సెన్సెక్స్ 89,000 అవుతుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేస్తుందండి. ఆర్డర్ రద్దు చేసుకుంటే 90% నష్టపోవాలా, విధానాలు మార్చుకోవాలని జొమాటో, స్విగ్గీ, CCPA ఆదేశించిందండి. ఇక సగం వాహనాలకు బీమా లేదని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ CMD గిరిజా సుబ్రహ్మణ్యం గారు తెలిపారండి. అమెరికా సుంకాల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్ అంటండి మూడీస్ తెలిపింది. ఇక లాభాల్లోకి సూచీలు అంటండి. బ్లూ చిప్ షేర్ల కొనుగోళ్ళు అంటండి 3.15 లక్షల కోట్లు పెరిగిన సంపద. FIA కొనుగోళ్ళు 2,200 కోట్లు, అలాగే DIA కొనుగోళ్ళు 684 కోట్లు అంటండి. 21% తగ్గిన ఇండియన్ ఆయిల్ లాభం. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. కృష్ణా కన్సల్టెన్సీస్లో CRM యూజర్ అడ్మినిస్ట్రేటర్ అంటండి. కస్టమర్ డేటా కోఆర్డినేటర్, CRM సపోర్ట్. ఇక విజయవాడలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అంటండి, నెట్వర్క్ ఇంజనీరింగ్. ఇక విశాఖపట్నంలో సోషల్ మీడియా మార్కెటింగ్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయంటండి. ఇక నోటీస్ బోర్డు చూద్దామండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డిప్యుటేషన్ షార్ట్ టర్మ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదిక కింద 21 టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్లు పోస్టులకు భర్తీ దరఖాస్తు కోరుతుందంటండి. ఇక బెల్లో సీనియర్ ఇంజనీర్లు అంటండి. బెంగళూరులో 14 సీనియర్ ఇంజనీర్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి. ఇక నాసిక్లోని DRDO అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్లో అప్రెంటిస్షిప్లు డిప్లొమా ఖాళీలు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటే 30 మంది అప్రెంటిస్లు కావాల్సి వస్తుందంటండి. ఇక హార్టికల్చర్ డిప్లొమా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుందంటండి. ఇక నిరుద్యోగులు ఉచిత శిక్షణ అంటండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఉద్యోగ ఆధారిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతుందంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.